నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగం ఆమోదించి నేటితో 75 ఏళ్లు పూర్తి. దేశవ్యాప్తంగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. వజ్రోత్సవాల ప్రత్యేక తపాలా బిల్లా నాణ్యాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని. సమాజానికి రాజ్యాంగం మూలస్తంభమన్న రాష్ట్రపతి. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలన్న ద్రౌపది ముర్ము. విజయవాడ రాజ్ భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం. రేపటికి తుఫానుగా మారుతుందన్న వాతావరణ శాఖ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని సంవిధాన్ సదన్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. తపాలా బిల్లను నాణ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని కొనియాడారు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొందిందని, ఇది మన పవిత్ర గ్రంథమని, ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందని తెలిపారు. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ మార్గనిర్దేశం చేశారన్నారు. ప్రగతిశీల సూత్రాలపై రాజ్యాంగంలో పొందుపరిచారని వివరించారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. नेता श्री राहुल गांधी जी, माननीय सांसदगण और प्यारे देशवासी, संविधान दिवस के पावन अवसर पर आप सभी के बीच आकर मुझे हार्दिक प्रसन्नता हो रही। संविधान हमारे देश का सबसे पवित्र ग्रंथ है। आज हम सब एक ऐतिहासिक अवसर के भागीदार भी बन गए हैं और साक्षी भी। 75 वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नवस्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था। उस दिन संविधान सभा के माध्यम से हम भारत के लोगों ने इस संविधान को अपनाया, अधिनियमित किया और आत्मार्पित किया था। हमारे संविधान हमारे लोकतांत्रिक गणतंत्र की सुदृढ़ आधारशिला है। हमारा संविधान हमारे सामूहिक और व्यक्तिगत स्वाभिमान को सुनिश्चित करता है। आज कृतज्ञ राष्ट्र की ओर से मैं संविधान ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగానికి అరుదైన ఘనత నెలకొందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని సంవిధాన్ సదన్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలతో భారత్ ప్రపంచ గుర్తింపు సాధించిందన్నారు. ఈ ఘనతలు భారత ప్రజాస్వామ్య గొప్పతనాన్ని సూచిస్తాయని పేర్కొన్నారు. Honorable President, Honorable Prime Minister, Speaker Lok Sabha, Deputy Chairman Rajya Sabha, Leader of the House in Rajya Sabha, Leader of Opposition in Rajya Sabha, Leader of Opposition in Lok Sabha, Minister of Parliamentary Affairs, distinguished members of Parliament and fellow citizens. This momentous day marks a historic milestone as we celebrate
75 years since Bharat adopted its constitution, a remarkable achievement for the world's largest and most dynamic democracy. Our nation thrives with remarkable economic growth, robust infrastructure, widespread digital adoption, all getting international recognition and accolades. These achievements are vindication that our Constitution has effectively anchored Indian democracy. Honorable members, this is an occasion to reflect on our Constitution's core values and reaffirm our dedication to its guiding principles. This masterpiece is a tribute to the profound foresight and unwavering dedication of founding fathers of our Constitution, who for about 3 years shaped our nation's destiny, exemplifying decorum and dedication, navigating contentious and divisive issues with focus on consensus and understanding. దేశ పౌరుల రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన సంకల్పం తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఢిల్లీలోని సంవిధాన్ సదన్ ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్న కోట్లాది మంది భారతీయులకు అభినందనలను తెలిపారు. దేశమంతా ఐక్యంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటుందన్నారు. 75 ఏళ్ల క్రితం ఇదే పవిత్ర ప్రదేశంలో రాజ్యాంగం ఆమోదం పొందిందని తెలిపారు. राष्ट्रपति जी, माननीय उपराष्ट्रपति जी, माननीय प्रधानमंत्री जी, सभी राजनीतिक दलों के नेतागण, माननीय सदस्यगण, आज संविधान दिवस उत्सव मनाने करोड़ों भारतीय वासियों का मैं हार्दिक स्वागत करता हूं, अभिनंदन करता हूं। 75 वर्ष पहले इसी दिन, इसी पवित्र स्थान पर हमारे संविधान को अंगीकृत किया था। माननीय राष्ट्रपति महोदय के नेतृत्व में संपूर्ण देश एक साथ मिलकर आज संविधान के प्रति कृतज्ञता प्रकट कर रहा है। आज करोड़ों देशवासी संविधान की प्रस्तावना का पाठ कर देश को आगे बढ़ाने का संकल्प लेंगे। माननीय प्रधानमंत्री जी की प्रेरणा से वर्ष 2015 में हमने 26 नवंबर को संविधान दिवस के रूप में मनाने का ऐतिहासिक निर्णय लिया था। हमारा संविधान हमारे मनुष्यों की वर्षों की तप, त्याग, विद्वता, सामर्थ्य और क्षमता का परिणाम है। इसी केंद्रीय कक्ष में लगभग 3 वर्षों के कठिन परिश्रम के बाद उन्होंने देश की भौगोलिक और सामाजिक विविधताओं को एक सूत्र में बांधने वाला संविधान बनाया। संविधान सभा में अलग अलग विचारधारा के लोग सदस्य थे। इसके बावजूद भी उन्होंने एक एक अनुच्छेद पर विचार किया, मंथन किया, पूरी गरिमा और मर्यादा से अपनी सहमति असहमति व्यक्त करते हुए संविधान की रचना। దేశ భవిష్యత్తుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పరిపాలనా భవన ఆడిటోరియంలో ఈ రోజు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయంతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే వికసిత్ భారత్ లక్ష్యమన్నారు. ఆర్థిక సామాజిక సమానత్వాన్ని తెచ్చేందుకు కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరిచామని, 4 కోట్ల మందికి పక్కా ఇల్లు, 10 కోట్ల మందికి గ్యాస్, 12 కోట్ల నివాసాలకు కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా భారత న్యాయ వ్యవస్థ వార్షిక నివేదికను ప్రధాని విడుదల చేశారు. भारत के संविधान का ये 75वां साल पूरे देश के लिए
एक असीम गौरव का विषय है। मैं आज भारत के संविधान को, संविधान सभा के सभी सदस्यों को आदरपूर्वक नमन करता हूं। साथियों, हम लोकतंत्र के इस महत्वपूर्ण पर्व का जब स्मरण कर रहे उस समय ये भी नहीं भूल सकते कि आज मुंबई में हुए आतंकी हमले की भी భారతదేశంలోని రాజ్యాంగ న్యాయస్థానాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పరిపాలనా భవన ఆడిటోరియంలో ఈ రోజు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ సత్వర న్యాయం కోసం కొత్త జస్టిస్ కోడ్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా భౌగోళిక రాజకీయ నేపథ్యంతో ఉద్భవించిందన్నారు. ఈ పరివర్తన దేశ రాజ్యాంగానికి సహాయపడుతుందన్నారు. పారదర్శకంగా ఉండడం న్యాయ వ్యవస్థ యొక్క అతిపెద్ద బలంగా ఆయన పేర్కొన్నారు. Constitution Assembly adopted the Constitution of India. Today we honor this historic occasion not merely as a celebration of adoption, but as an ode to living, breathing document that is the Constitution. We, the people of India, consider it to be a way of our lives. It is our pledge to honor, uphold and protect Constitution of India as its trustee and custodian. The Constitution bestows upon the Constitutional Court the power of judicial review. This enables us to strike down amendments to the Constitution, the legislation, the executive policy, విజయవాడ రాజ్ భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి రాజ్యాంగ పీఠిక చదివారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన దినోత్సవంగా జరుపుకుంటారని, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించేందుకు రాజ్యాంగ దినోత్సవం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరభ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. Of the Indian Constitution began in 1946 in anticipation of the country's independence when the country was passing through a great turmoil. At the peak of the independence movement, Constituent Assembly went about its task to create a constitution not just for a nation but for a civilization, which was a Herculean task that came with higher responsibilities. In doing so, the drafting committee adopted a balanced approach as the task of preparation of the Constitution was meant to address the aspirations of a hugely complex and 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ రోజు 75 వసంతాలు పూర్తయ్యాయి. అమరావతి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని, రాజ్యాంగ పరిషత్లో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారన్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలని రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని తెలిపారు. ప్రాథమిక హక్కులను కూడా గత ప్రభుత్వం కాలరాసిందని, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశిష్టమైన రోజు కూడా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు
మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలామంది మాట్లాడారు. భారత వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఈరోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన పర్యాటక రంగ ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర పథకాల సహాయంతో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్లకు 250 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నిధుల ద్వారా ఆయా ప్రాంతాలలో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించే ఏర్పాటు వెనువెంటనే ప్రారంభమవుతాయని వివరించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది రహదారి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు రహదారుల సదుపాయాలు పెంపొందించడం, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ పురోగతిని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సురక్షిత తాగునీరు అందించేందుకు 70,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని కేంద్ర మంత్రిని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు రామ్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లాలో అధికారులతో కలిసి పలు క్రీడా పోటీలను రామ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అందరితో సమానంగానే క్రీడల్లో పాల్గొనగలరని చెప్పారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి డిసెంబర్ 3వ తేదీన జరగబోయే విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నాడు బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, సంఘాల నుంచి ఈ క్రీడా పోటీల్లో అభ్యర్థులు పాల్గొంటారని ఆయన వివరించారు. అట్లాగే అసోసియేషన్ ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు కానీ వాళ్ళలోని ఒక నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈరోజు మనం జిల్లా స్థాయిలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ డిసెంబర్ 3వ తారీఖున దాన్ని పురస్కరించుకునే ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే విద్యార్థుల్లోని చదువే కాకోకుండా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని కూడా బయటికి తీయడానికి ఈ క్రీడలు ఎంతో కొంత మనకి ఉపయోగపడుతుంది. దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ కింద జాతీయ ఆరోగ్య అవగాహన కార్యక్రమంపై ఈరోజు శ్రీకాకుళం నగరంలో ప్రత్యేక ర్యాలీ జరిగింది. నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల రూపంలో అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని శ్రీకాకుళం జిల్లా ఆయుర్వేదిక విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ పి జగదీష్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుష్, యునాని, యోగా వంటి ప్రాచీన సాంప్రదాయ వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ మేరకు ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలకు విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాల్లోని 36 ఆయుర్వేద వైద్య కేంద్రాలు ఉన్నాయని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరీక్ష అని చెప్పేసి ఒక నెల రోజుల కార్యక్రమం అనేది, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారు మరియు ఆయుష్ శాఖ వారు నిర్వహించడం జరిగిందండి. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు వారి జీవన విధానము, వారి జీవన ప్రమాణాలు పెంచడం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తెలుసుకోవడం కొరకు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క
వాటి శరీర ప్రకృతిని అసెస్ చేసి దాని మొబైల్ అప్లికేషన్ యాప్ ఒకటి ఉంటుందండి. ఆ మొబైల్ అప్లికేషన్ యాప్ ద్వారా ప్రతి మనిషి ప్రతి రోగి యొక్క వారి యొక్క ప్రకృతిని అసెస్ చేసి వారికి రాబోయే వ్యాధులు లేదంటే జీవన సరళిని ఆహారము పద్ధతుల్ని వారికి అవేర్నెస్ కల్పించి పబ్లిక్ యొక్క ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో వ్యాధులను ఎదుర్కొనే ఆస్పెక్ట్లో జనవరిలో జరగనున్న జాతీయ యోజన ఉత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఈరోజు పలు పోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ పోటీలో జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. విజేతలైన వారు రాష్ట్ర స్థాయిలో అనంతరం జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యోజనోత్సవాలలో పాల్గొంటారని అన్నారు. జిల్లా స్థాయి విజేతలకు నగర మేయర్ ఆముద ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికెట్లను అందజేశారు. అంతకుముందు రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి విద్యార్థులచే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. జరిగింది. దాదాపు 250 మంది విద్యార్థులు డిఫరెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ముఖ్య అతిథిగా ఇనాగ్రల్ సెషన్ అంటే ప్రారంభ వేడుకలకి మన గౌరవ నగర మేయర్ కుమారి ఆముదా మేడం గారు విచ్చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ కాంపిటీషన్స్లో గెలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ విన్నర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్కి వెళ్తారు. స్టేట్ లెవెల్లో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు నేషనల్ లెవెల్లో గౌరవనీయులు మన ప్రధానమంత్రి మోదీ గారి సభలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 12న నేషనల్ యూత్ ఫెస్టివల్ ఏదైతే స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలను సందర్భంగా పురస్కరించుకొని మనం కార్యక్రమాలు చేపడతారో ఆ నేషనల్ లెవెల్ కార్యక్రమానికి కూడా వీళ్ళందరినీ రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రజలమైన మేము అన్న పదబంధంతో మొదలయ్యే రాజ్యాంగ పీఠిక భారత్ను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ దిశగా మళ్లించిన అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో పోషించిన పాత్ర ఎనలేనిది. 75 ఏళ్ల రాజ్యాంగ చరిత్ర, భారత రాజ్యాంగ విశిష్టతపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మార్గంలో నడుస్తుందంటే ఆ ఘనత ఆ దేశ రాజ్యాంగానిదే. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ దేశంలో నివసించే ఎవరైనా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిందే. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక. అందుకే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో విశిష్టమైన స్థానముంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయా దేశాలు తమ రాజ్యాంగాలను రూపొందించుకున్నాయి. అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన భారత రాజ్యాంగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎలాంటి వివక్ష లేకుండా కంటిరెప్పలా, కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది. కనిపించిన సింహంలా, ఆపన్నుల పాలిట జీవన రేఖలా 75 ఏళ్లుగా స్వేచ్ఛా స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరిలూరుతోంది మన రాజ్యాంగం. పేదలైనా ధనికులైనా ఒకే వరుసలో నిలుచుని ఓటు వేస్తున్నా, ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరిస్తున్నారన్నా, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారన్నా, వివక్ష లేకుండా చదువుకోగలుగుతున్నారన్నా, మెరుగైన జీవనం జన్మ హక్కుగా మారిందన్నా మన రాజ్యాంగం కల్పించిన అవకాశమే. భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాలు, సమాహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయం. 75 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాల్ని ప్రభావితం చేస్తూనే ఉంది మన రాజ్యాంగం. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం మనకు రాజ్యాంగం ప్రసాదించిందే. అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు, అధికారులు, పాలకులు ప్రజాభిప్రాయానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. పాలకులకు అధికారాలు ఇవ్వడమే కాక ఆ అధికారానికి జవాబుదారీతనాన్ని జతచేసింది మన రాజ్యాంగం. ప్రజలకు సేవలు అందించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని నెలకొల్పి ఆ 3 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసే ఏర్పాటు చేయడమే కాక ప్రతి వ్యవస్థకు దాని హద్దుల్ని నిర్ణయించింది భారత రాజ్యాంగం.
శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలును సమీక్షిస్తుంది. స్వాతంత్ర సమరయోధులైన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ హక్కుల కోసం బ్రిటిష్ పాలకులతో పోరాటం చేశారో ఆ హక్కుల్ని రాజ్యాంగంలో స్వతంత్ర భారత పౌరులందరికీ అందజేశారు. భారత రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన ప్రాథమిక హక్కులు తరతరాల దేశ పౌరులకు అందించిన గొప్ప వరం. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది వంటివి. ప్రాథమిక హక్కుల్లో భాగమైన 32వ అధికరణం ఎంతో ప్రాధాన్యమైనది. ఇది లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్ఘాటించారు. ఈ అధికరణం రాజ్యాంగానికి ఆత్మ వంటిదని భావిస్తారు. అద్భుత చరిత్ర ఉందని చెప్పుకునే భారతావనిని వెంటాడిన అవలక్షణం అస్పృశ్యత. దీనిపై గలమెత్తింది భారత రాజ్యాంగం. 23వ అధికరణం అస్పృశ్యతను నిషేధించింది. కేవలం అస్పృశ్యతను నిషేధించడమే కాకుండా రిజర్వేషన్ల రూపంలో సరికొత్త సామాజిక ఇంజనీరింగ్కు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. తరతరాల వెలివేతను అనుభవించిన కులాల వారికి రిజర్వేషన్ల రూపంలో అండగా నిలిచింది. చట్టం ముందు అందరూ సమానమనే కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పట్టాన్ని నిషేధించింది. ఉపాధి విషయంలోనూ అందరికీ సమాన అవకాశాలు పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రసాదించింది. పౌరులు ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగంలోని 25వ అధికరణం కల్పించింది. మతాన్ని ఆచరించే, పెంపొందించుకునే స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం ప్రభుత్వ విద్యాలయాలలో, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యాలయాలలో మతబోధ చేయడాన్ని నిషేధించింది. అలాగే అల్పసంఖ్యాక వర్గాలు తమ భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునేందుకు సంస్థలు స్థాపించుకోవడానికి 30వ అధికరణం అనుమతిని ఇస్తుంది. రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A ప్రకారం ప్రారంభించిన ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రధానమైనది. ఈ హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం వంటిది. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వాలు పరిఢవిల్లడానికి అనివార్యమైనది. వ్యక్తులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, భావాలను సాటి మనుషులతో పంచుకోవడానికి, విజ్ఞానాన్ని పొందడానికి, పంచడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సమాజ భద్రత, జాతీయ భద్రత, నైతికత అనే హద్దులకు లోబడి ఉండాలని రాజ్యాంగం సూచించింది. ఈ హక్కులను అనుభవించాలంటే కొన్ని బాధ్యతలు నిర్వహించక తప్పదని అంబేద్కర్ భావించేవారు. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదం పొందగా 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, కులాలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ సార్వభౌమాధికారం, సర్వసత్తాక స్వతంత్రత ప్రపత్తిని కాపాడుతున్నది రాజ్యాంగమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. లౌకికవాదమే పునాదిగా మన రాజ్యాంగాన్ని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీ రూపొందించింది. దేశంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశాలను పొందుపరిచింది. మన రాజ్యాంగంలోని ప్రత్యేకత, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం. దేశంలో అనేక జాతులు, మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, సంస్కృతులు ఉన్నాయి. వందలాది మాండలికాలు ఉన్నప్పటికీ అందరినీ ఒకే తాటి మీద నడిపించగల శక్తివంతమైనదే భారత రాజ్యాంగం. ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలన్నీ క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగంలో ప్రవేశిక చాలా ముఖ్యమైనది. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, వ్యక్తి గౌరవాన్ని రాజ్యాంగం అందిస్తుంది. ప్రజల అవసరాల మేరకు రాజ్యాంగాన్ని సవరించుకునే వీలును కల్పించారు అప్పటి రాజ్యాంగ రూపకర్తలు. రాజ్యాంగాన్ని రచించే కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్, కెఎం మున్ని, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, బిఎల్ మిట్టర్, ఎండి సాదుల్లా, డిపి కైతావ్ సభ్యులుగా ఉండగా కైతావ్ మరణం అనంతరం టిటి కృష్ణమాచారి పర్యవేక్షణలో
2 సంవత్సరాల 11 నెలల 11 రోజులు కష్టపడి ప్రపంచంలోని సుదీర్ఘమైన భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏడాది నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి ఇండియాలో తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోతో సహా ప్రసార భారతి నుండి అన్ని ఆర్కైవ్లను హోస్ట్ చేస్తుంది. ప్రేక్షకులు 12 భాషల్లో 65కు పైగా లైవ్ ఛానల్స్ను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కార్యక్రమాలను వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించబడిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్లు, పలు లైవ్ ఛానళ్లు ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.